హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే పిల్లలకి ఫస్ట్ డే అండి స్కూల్. సో అందుకని ఎర్లీ మార్నింగే లేచి వాకిల్లో అయితే ముగ్గు వేసేసుకొని పూజ చేసుకున్నానండి. సో పిల్లలకి ఫస్ట్ డే, భూమి అయితే ఫస్ట్ టైం స్కూల్కి వెళ్తుందండి. గౌతమ్ ఆల్రెడీ ఇంతకుముందు వెళ్ళాడు కాబట్టి వాడితో టెన్షన్ లేదు. భూమికి ఫస్ట్ డే కాబట్టి చాలా టెన్షన్గా ఉందన్నమాట, ఏడుస్తుందేమో అని. కానీ అప్పటికి కొంచెం మేమైతే మైండ్ ట్యూన్ చేసాము నెమ్మదిగా. స్కూల్లో చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు నాన్న నీకు ఆడుకోవడానికి. టీచర్స్ అయితే రైమ్స్ నేర్పిస్తారు, డ్యాన్స్ వేయిస్తారు, గేమ్స్ ఆడిపిస్తారని చెప్పాననమాట. ఇంకా ఏదో అలా హ్యాపీగా వెళ్తుందండి, అసలు ఏడవడం లేదు. నేను వెళ్ళిపోతానమ్మా అని చెప్పి రెడీ అయిపోతుంది. నార్మల్గా గౌతమ్ని ఆటో ఎక్కించేటప్పుడు కూడా చాలా ఎగ్జైట్మెంట్తో ఉండేదన్నమాట. నేను వెళ్ళిపోతానమ్మా ఆటో ఎక్కి స్కూల్కి అనేదన్నమాట. ఏమో చూడాలి అసలు ఎలా వెళ్తుందో ఏంటో. ఇంకా రెడీ అయిపోయిన తర్వాత నేను కూడా వెళ్ళానండి పిల్లలతో పాటు. అంటే భూమికి ఫస్ట్ టైం కదా అని చెప్పేసి నేను బయటే ఒక 1 అవర్ పాటు వెయిట్ చేశాను. తను ఏడుస్తుందేమో, కాల్ చేయగానే బయటే ఉంటే కొంచెం బెటర్ కదా అని ఫీల్ అయ్యాననమాట. భూమి నార్మల్గా ఏడవదండి, అసలు చాలా గట్టి గట్టిగా ఏడుస్తుందనమాట. అందరూ భయపడతారని చెప్పి కొంచెం అవైలబుల్గా ఉంటే బెటర్ అని చెప్పి నేనైతే బయటే వెయిట్ చేశాను. లక్కీగా ఏంటంటే ఏ కాల్ రాలేదు. తను హ్యాపీగా ఇంటికొచ్చేసిందండి, నవ్వుతూ వచ్చింది. అమ్మ టీచర్ వెరీ గుడ్ అన్నారని చెప్పి అనిందనమాట. అయితే ఏంటంటే తను నర్సరీలో జాయిన్ చేసాం మేము ఫస్ట్. ఏది సరిపోదని చెప్పి నర్సరీలో వేసుకున్నారు. తను అన్నీ బాగా కలర్స్ అవి ఐడెంటిఫై చేస్తుంది, ఆల్ఫాబెట్స్ చెప్తుందని చెప్పి తనకైతే ఎల్కేజీలో వేస్తే బెటర్ ఏమో అని అన్నారు. సో ప్రిన్సిపల్తో మాట్లాడుతూ అన్నారు క్లాస్ టీచరు. మంచిదే అనిపించిందండి, ఎందుకంటే ఎల్కేజీకి అయితే 3:30కి వరకు స్కూల్ ఉంటుందన్నమాట. కొంచెం ఏంటంటే తనకి ఇంట్లో బోర్ అండి, తనకు ఇవ్వాల్సిన టైం నేను ఇవ్వలేకపోతున్నాను. ఏదో పనిలో పడిపోతున్నాను పాపం. తను స్కూల్లో ఉంటే కొంచెం ఎంగేజ్గా ఉంటుంది, ఏదో నేర్చుకుంటుంది కదా, తన వయసుకి కావాల్సినవన్నీ నేర్చుకుంటుంది కదా అనిపించింది నాకు. సో ఇలా అయితే స్టార్ట్ అయిపోయి మేము దింపేసి వచ్చేసామన్నమాట. అయితే ఏమైందంటే గౌతమ్ సిక్ అయ్యాడండి. తనకి వామిటింగ్స్ అయినాయి అనమాట. సడన్‌గా హెల్త్ బాలేకుండా వచ్చింది. ఆఫ్టర్‌నూన్ రావడమే ఏడుస్తూ వచ్చాడు. సో ఇంకా వాడికైతే కొంచెం మెడిసిన్ వేసి పడుకోబెట్టేసి ఈవినింగ్ స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా బ్రేక్ బాక్స్‌లోకి భూమికి, గౌతమ్‌కి ఇద్దరికీ కూడా కారపూస అంటే ఇష్టమండి. ఇంకా పల్లి లడ్డు కూడా ఇష్టం. సో ఆ 2 చేసి పెట్టేసుకుంటే త్వరగా అయిపోతాయి కదా అని చెప్పి అవైతే ప్రిపేర్ చేస్తున్నాను. లాస్ట్ వీడియోలో మనం ఒక టాపిక్ గురించి డిస్కస్ చేస్తానని చెప్పాను కదండీ! అదేనండి, మనం ఎవరైనా మన ఇంటికొస్తే తాంబూలం అయితే ఇస్తాం కదా! సో ఆడపడుచు అంటే రిలేషన్ ఆడపడుచు మాత్రమే కాదండి. ఎవరైనా ఆడవారు అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలేషన్ లైక్ అత్తయ్య, పిన్ని, అమ్మ, చెల్లి, అక్క వస్తే కామన్‌గా మనం తాంబూలం అంటే మనకి ఆ రోజుకి కుదిరింది పెట్టి పంపిస్తాం కదా! అలా అనమాట. సో, అయితే ఒక ఆవిడ మాత్రం కామెంట్ చేశారండి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది నాతో షేర్ చేసుకోవడం. నేనైతే మీకు కామెంట్ కూడా చూపిస్తాను, నేను పెట్టాను ఈ వీడియోలో. ఇప్పుడైతే కరివేపాకు తెంపుతున్నాను అనమాట. మా ఇంటి వెనకాతల చాలా కరివేపాకు చెట్లు వచ్చినాయి. సో నేను ఎప్పటికప్పుడు ఇలా కోసుకొని నేనైతే కర్రీస్‌లో యూజ్ చేస్తానండి. ఇప్పుడైతే ఆవిడ పెట్టిన కామెంట్ చూద్దాము. సుమిత్ర గారు పెట్టారు. హాయ్ శ్రావణి, ఎలా ఉన్నావు? తాంబూలం ఎందుకు ఇస్తారని అడిగావు కదా! ఎందుకంటే ప్రతి ముత్తైదు అమ్మవారు అనుకోని తాంబూలం ఇచ్చి పంపిస్తాము. మన ఇంటి ఆడపిల్లకి మనమే పసుపు, కుంకుమ, పువ్వులు ఇస్తే ఇంకా సంతోషపడతారని ఇస్తాము. నాకు తెలిసింది చెప్పానని చెప్పి ఆవిడైతే కామెంట్ చేశారు. చాలా థ్యాంక్ యూ సుమిత్ర గారు రెస్పాండ్ అయినందుకు. అయితే నేను కూడా నాకు తెలిసిందైతే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మీతో. నాకు తెలిసినంత వరకు మన ఇంటికి వచ్చినందుకు థ్యాంక్స్ చెప్తూ ఇస్తామండి, గిఫ్ట్ లాగా అనమాట. అండ్ వచ్చిన వారిలో మనం ఆ అమ్మవారిని అయితే భావించుకోవడం కోసం అలా ఇస్తాము. ఎందుకంటే మన హిందూ సాంప్రదాయ ప్రకారం అతిథి దేవో భవ అన్నారు కదండి. అండ్ తాంబూలంలో ఇచ్చే వస్తువులు కూడా మనకి ట్రెడిషనల్గానే కాకుండా సైంటిఫికల్గా కూడా మనకి ఎంతో మంచిని చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ తమలపాకులు కూడా ఇస్తాం కదండి తాంబూలంలో పెట్టి. ఈ తమలపాకులకి చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. మన పెద్దవాళ్ళు ఊరికే ఏ సాంప్రదాయాన్ని పెట్టరు కదండీ! ప్రతి దానికి ఎన్నో వాల్యూస్ ఉంటాయండి, ఎన్నో రీజన్స్ ఉంటాయి. అండ్ తాంబూలం వల్ల వాళ్ళ సంతోషాన్ని కోరుకున్న వాళ్ళం అవుతాం మనం. ఎందుకంటే అందులో మనకి నచ్చినవి ఏదో ఒకటి ఇంక్లూడ్ చేసి ఇస్తాం కదా! లైక్ సారీ అనో, బ్యాంగిల్స్ అనో, ఇంకేదైనా మన ఆడవాళ్ళకి ఇలాంటి చిన్న చిన్న విషయాలే కదా ఎక్కువ హ్యాపీనెస్‌ని ఇస్తాయి.
నాకు తెలిసిన విషయాన్ని నేనైతే మీతో షేర్ చేసుకున్నానండి. సో, ఇప్పుడైతే పిల్లల కోసం నేను స్నాక్స్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఫస్ట్ అయితే కారపూస ప్రిపేర్ చేస్తున్నానండి. దానికోసం శనగపిండి, ఇంకా కొంచెం ఒక 2 స్పూన్స్ బియ్యపిండి వేసుకున్నాను. కొంచెం సాల్ట్, ఇంకా పసుపు వేసి వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. ఈ పిండి కొంచెం సాఫ్ట్‌గా కలుపుకోవాలండి. లేకపోతే మనకి చాలా కష్టం అనమాట దాన్ని ప్రెస్ చేయడం. నాకైతే ఇది టఫ్ అని చెప్తానండి ఈ టాస్క్ మాత్రం. ఇప్పుడొచ్చేసి జంతికలు గొట్టం ఉంటుంది గదండీ! దానికైతే కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటే మనకి ఒత్తేటప్పుడు ఈజీగా ఉంటుందనమాట. లేపోతే చాలా చేతులు నొప్పొచ్చేస్తాయన్నమాట. పైగా ఇది సన్న కారపూస కదండీ! కొంచెం మనం సాఫ్ట్‌గానే కలుపుకోవాలి పిండైతే మాత్రం. ఒక్కసారి ఒత్తేప్పటికి నా పనయిపోయిందండి. అంత నొప్పొచ్చాయి చేతులు. కానీ పిల్లలకి, మా వారికి అందరికీ ఇదే ఇష్టమండి అసలు. ఈ కారపూస అంటేనే ఇష్టము. సో, ఆయిల్ కొంచెం బాగా కాగాక మనం సిమ్‌లో పెట్టుకొని వేసుకుంటే పర్ఫెక్ట్‌గా వస్తాయండి కారపూస. ఇంకా నెక్స్ట్ టైమ్ వేసేటప్పుడు మాత్రం నేనైతే మా వారిని హెల్ప్ అడిగాననమాట. నాకు ఇలాంటి విషయాల్లో బాగా హెల్ప్ చేస్తారండి మా వారు. సో, ముందుగానే చెప్తాననమాట. నేను ఈరోజు ఈ పని పెట్టుకుంటున్నానండి. మీ హెల్ప్ నాకు అవసరము అంటే, ఆ! ఓకే. ఆయన అవైలబిలిటీ ఉంటే నాకు సరే అని చెప్తారనమాట. ఆయన ఇంట్లో ఉండేటప్పుడు నేను ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకుంటాను. ఆయన నాకు చాలా హెల్ప్ చేస్తారండి. సో, చూసారా ఎంత క్రిస్పీగా వచ్చాయో? చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంక ఈ రెసిపీ ఫినిష్ చేసిన తర్వాత పల్లీ లడ్డు అయితే చేస్తున్నాను. మా భూమికి ఫేవరెట్ అనమాట. ఇంకా బ్రేక్ బాక్స్‌కి కూడా యూజ్ అవుతుంది కదా తనకైతే అని చెప్పి ఇంకా పల్లీలైతే వేయించేసుకుంటున్నాను. ఇంకా పిల్లలిద్దరూ మార్నింగ్ స్కూల్‌కి వెళ్ళిపోయారు కదండీ! నాకు ఆ 2 అవర్స్ కూడా చాలా వాళ్ళని మిస్ అయ్యాననమాట నేను. వెళ్ళిపోయారే పిల్లలు అని అనిపించింది. ఎప్పుడు నా వెనక తిరుగుతూ నన్ను ఏడిపిస్తూ ఉండేవాళ్ళు కదా! సరే ఇంకా లడ్డూ చేస్తున్నానని చెప్పి మా భూమి వెయిట్ చేస్తుందనమాట. నా చుట్టూ తిరుగుతుంది. "అమ్మ నా కోసం లడ్డూ చేస్తున్నావా?" అని చెప్పి ఇంక వంటగదిలోనే ఉంటారనమాట. ఇంక వాళ్ళిద్దరూ అలా అన్నా చెల్లెలిద్దరూ. నాకు హెల్ప్ చేస్తున్నారండి. అన్ని విషయాల్లో వాటర్ బాటిల్స్ ఫిల్ చేసేస్తున్నారు. అంటే నేను వాళ్ళకిష్టమైన ఏదైనా రెసిపీ చేశాననుకోండి, వాళ్ళకి వెంటనే అమ్మకి హెల్ప్ చేయాలని ఒక థాట్ వస్తదనమాట. లేకపోతే అసలు పట్టించుకోరు నన్ను. సో, ఇవన్నీ ప్రిపేర్ చేసేసి ఒక గ్లాస్ జార్‌లో అయితే వేసేసుకుంటున్నానండి. ఇంక స్టోర్ చేసుకుంటున్నాను. రోజు బ్రేక్ బాక్స్‌కి పెట్టి పంపించేస్తే ఒక 1 వీక్ నాకు సరిపడా ఉంటాయి గదా! వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. మీకు గనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.